చాలా గొప్ప ప్లేస్. అసలు ఆ దరిదాపుల్లో ఉన్నామంటేనే నిజంగానే ఆ కాస్మిక్ ఎనర్జీ అంత గ్రేట్గా ఉంటుంది, వ్యాలీ లాగానే ఫ్లో అవుతూ ఉంటుంది అనమాట. సో దాని ఫౌండర్ సరోజ మేడం గారు అసలు ఎంత వర్క్ అంటే అట్లీస్ట్ ఒక 12 years 10 years బ్యాక్ కొండలండి, కంప్లీట్గా కొండలు ఉంటాయి. అసలు దాంట్లో ఒక సైకిల్ కూడా వెళ్ళడం చాలా కష్టం. అప్పుడు నాకు ఒక 7-8 ఏళ్ళు ఉంటాయి అన్నమాట. ఆ టైంలో ఒకరోజు పౌర్ణమి మెడిటేషన్, ఫస్ట్ టైం అనమాట పౌర్ణమి మెడిటేషన్ పెట్టారు అక్కడ. మేమందరం వెళ్ళాము. మేడం గారి ఆధ్వర్యంలో మెడిటేషన్ చేస్తున్నప్పుడు వారు అనౌన్స్ చేశారు, ఇక్కడ చాలా పిరమిడ్స్ రాబోతున్నాయి, ఇది గొప్ప సెంటర్ అవ్వబోతుంది అన్నప్పుడు ఆశ్చర్యం అన్నమాట. సైకిల్ కూడా ట్రావెల్ చేయలేని ఈ ప్లేస్లో మేడం గారేమో గొప్ప ప్లేస్ అవ్వబోతుంది, కాస్మిక్ వ్యాలీ అంటున్నారు, పెద్ద పెద్ద పిరమిడ్లు అంటున్నారు, మన దగ్గర పెద్ద ప్రోగ్రామ్స్ జరుగుతాయి అంటున్నారు, అసలు ఎలా సాధ్యం అవుతుంది అని చెప్పి ఈరోజు కాస్మిక్ వ్యాలీని చూస్తే అర్థమవుతుంది ఎంత పెద్ద విజన్ ఉంది ఆవిడది, ఎంత గొప్పగా జరిగింది అని చెప్పి. ఒక్కసారి మేడం గారికి అలాగే రఘురామ్ సార్ గారికి ఆ కాస్మిక్ వ్యాలీకి మనం గట్టిగా చప్పట్లు కొడదామండి. ఎంత గట్టిగా అంటే అంత హార్డ్ వర్క్ చేస్తారు వాళ్ళు. సో దానికి సంబంధించిన ఏవి ఒకటి మనం చూద్దాం. ఏవి ప్లీజ్. రఘురామ్ ప్రసాద్ గారికి మరి సరోజిని మేడం గారికి మనం ఎంత చెప్పుకున్నా కూడా తక్కువేనండి. మన 2 రాష్ట్రాలే కాకుండా మరి ఇతర రాష్ట్రాలు కూడా యూపీ, గుజరాత్, కలకత్తా మన భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల నుంచి మరి అక్కడ రావటం, ఎంతో ఎనర్జీని తీసుకోవటం. 25 శక్తి క్షేత్రాలు ఉన్నాయండి మరి కాస్మిక్ వ్యాలీలో. ఇతర దేశాల నుంచి కూడా రావటం జరుగుతుంది. అక్కడ ఒక మహా పిరమిడ్, తులసి పిరమిడ్, గొప్ప పిరమిడ్ మరి కన్స్ట్రక్షన్స్ జరుగుతుంది. దానికి మనం అందరం కూడా సహాయ సహకారాలు అందించాలి. మరి వారి యొక్క మెసేజ్ని మనం తీసుకోవాలి. ఈరోజు వాళ్ళు ఇక్కడ రావటం ఎంతో మన అదృష్టం. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఒకప్పుడు మేడం ఓకేనా, మేడం దగ్గర నేను ఉద్యోగం చేస్తూ ఖమ్మంలో మరి మేడం దగ్గరికి వెళ్తుండేవాడిని. వెళ్ళేటప్పుడు మేడం నాకు, నేను ఈరోజు ఈ జిల్లా ప్రెసిడెంట్ కావడానికి మెయిన్ కారకురాలు మేడమే. మేడం యొక్క స్ఫూర్తితోనే నేను ఈ రోజున ఈ ప్రపంచానికి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, ఆధ్యాత్మిక శక్తిని అందించడానికి పత్రిజీ దివ్య సంకల్పంలో భాగంగా పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో ఎన్నో పిరమిడ్ ధ్యాన కేంద్రాలు వెలిశాయి. అలాంటి పిరమిడ్ సొసైటీలో అరుదైన ప్రత్యేకమైన సుందర ధ్యాన కేంద్రం కాస్మిక్ వ్యాలీ. కాస్మిక్ వ్యాలీ ఆధ్యాత్మిక సాధన కోసం, విశ్వ కళ్యాణం కోసం, మానవ చైతన్య అభివృద్ధి కోసం, ఉన్నతలోక వాసులతో అనుసంధానం కోసం, ఉన్నత తలాల విశేష జ్ఞానాన్ని భూమి మీదకు తీసుకురావడం కోసం శ్రీమతి నల్లజాల సరోజ గారి ద్వారా అవతరించిన గొప్ప శక్తి క్షేత్రం, ధ్యాన ఆశ్రమం కాస్మిక్ వ్యాలీ. ఖమ్మం పట్టణానికి 27 కిలోమీటర్ల దూరంలో తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు అనే గ్రామ పంచాయతీ పరిధిలో ఉద్భవించిన ఉన్నత చైతన్య శక్తిపీఠం కాస్మిక్ వ్యాలీ. ఉన్నతలోక వాసుల మార్గదర్శకత్వంలో, వారి సూచనలతో ఎంతో మంది ఆస్ట్రల్ మాస్టర్స్ శ్రీమతి నల్లజాల సరోజ గారి ద్వారా ఈ భూమి మీద ఈ గొప్ప శక్తి క్షేత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రతి సాధకుడు తన స్వస్వరూపాన్ని తెలుసుకుని విశ్వ రహస్యాలను ఛేదించి మానవ చైతన్య పరిధులను బద్దలు కొట్టి ఆత్మ
ఆత్మశక్తి యొక్క బ్రహ్మాండ రూపాన్ని, శక్తి సామర్థ్యాలను సామాన్యులు సైతం తెలుసుకోగలిగే మహత్తర ప్రదేశమే ఈ మన కాస్మిక్ వ్యాలీ. అడుగడుగున శక్తి ఉత్తేజంతో లక్షల మంది ఆస్ట్రల్ మాస్టర్స్ ఉనికితో అనునిత్యం అఖండమైన బ్రహ్మాండ శక్తిని వెదజల్లుతూ ప్రతి మనిషిలో ఆధ్యాత్మికతను, ఆత్మశక్తిని మేల్కొల్పుతూ ఈ ప్రపంచానికి దిశానిర్దేశం చేయగలిగే ప్రజ్ఞను అందించే బృహత్తర బాధ్యతను నిర్వహిస్తోంది కాస్మిక్ వ్యాలీ. పత్రిజీ సంకల్పం కాస్మిక్ వ్యాలీ, ఆయన కలల పంట కాస్మిక్ వ్యాలీ. శ్రీమతి నల్లజాల సరోజా గారి ఆత్మశక్తికి, శ్రీ మానుకొండ రఘురాం ప్రసాద్ గారి అపార కృషికి నిదర్శనం కాస్మిక్ వ్యాలీ. కాస్మిక్ వ్యాలీ ఆధ్యాత్మిక సాధకుల కోసం 20కి పైగా శక్తి పీఠాలను కలిగి ఉంది. ప్రతి శక్తిపీఠం ప్రత్యేకమైన శక్తి ప్రకంపనలతో నిండి సాధకులను మరింత ఆధ్యాత్మిక లోతులకు తీసుకువెళ్తున్నాయి. ఒక్కో శక్తిపీఠం ఆయా మాస్టర్స్ యొక్క సందేశంతో నిర్మించబడింది. ఏ మాస్టర్ ద్వారా ఏర్పడిన శక్తిపీఠంలో ఆయా మాస్టర్ యొక్క ధ్యాన శక్తి, జ్ఞానశక్తి ఆ శక్తిపీఠాలలో సాధన చేసే సాధకుడికి అందించబడుతోంది. కాస్మిక్ వ్యాలీలో ఏర్పడిన మొట్టమొదటి శక్తిపీఠం ధ్యానగంగా పిరమిడ్, రెండవది నింబదేవ. ఇక స్వయంగా బాబాజీ శంబాల నుండి కాస్మిక్ వ్యాలీ తరలివచ్చి తన కాంతి, శక్తిని వెదజల్లుతున్న శక్తి క్షేత్రం బాబాజీ కేవ్. 5th డైమెన్షన్ కు చెందిన ఇన్నర్ ఎర్త్ మాస్టర్ లార్డ్ అడామా మాస్టర్ నివాసం అడామా కేవ్. ఎంతో మంది ఆస్ట్రల్ మాస్టర్స్ కార్యాలయం తయూడాకొండ. సాక్షాత్తు అల్లా, జీసస్ అడిగి నిర్మించుకున్న దర్గా జీసస్ పిరమిడ్లు. ఆదిశంకరాచార్యుడే కదలివచ్చి స్థిరపడ్డ ఆదిశంకరాచార్య శక్తిపీఠం. ఈ ప్రపంచాన్ని ప్రభావితం చేయడానికి రాబోతున్న 160x160 సైజ్ మెగా పిరమిడ్ శ్రీ తులసి మెగా పిరమిడ్ శక్తి కేంద్రం. గురునానక్ జయ విజయ పిరమిడ్లు పత్రిజీ చైతన్య రూపంలో కాస్మిక్ వ్యాలీలో నివసిస్తున్న కాస్మిక్ హోమ్. సాక్షాత్తు గంగాదేవి కదలివచ్చి కాస్మిక్ వ్యాలీ దాహాన్ని తీరుస్తున్న గంగాదేవి బావి. హనుమాన్, బుద్ధ, వెంకటేశ్వర స్వామి శక్తిపీఠాలు. నిరంతరం అన్నదానం జరిగే నలభీముడి వంటశాల. కృష్ణ చైతన్య అనుభూతిని అందించే బృందావనం. సాధకుల కోసం శంబాల, నక్షత్రవాసుల గ్రిడ్ పాయింట్ నక్షత్రవనం. ప్రపంచ నలుమూలల నుండి వచ్చేవారికి వసతిని అందించే పత్రిజీ అతిథి నివాస్. ఇలా కనిపించేవి, కనపడనివి ఎన్నో శక్తిపీఠాలు కాస్మిక్ వ్యాలీలో రూపుదిద్దుకున్నాయి. అలౌకిక అనుభవాలతో, ఆదిభౌతిక అనుభూతులతో సరికొత్త నవయుగ ఆధ్యాత్మికతకు నిదర్శనంగా నిలిచింది కాస్మిక్ వ్యాలీ. కాస్మిక్ వ్యాలీ సహజంగా ఏర్పడిన కాంతి నగరం అని ఎంతో మంది ధ్యానుల అనుభవం. మానవుడిని నవీన మానవుడిగా తీర్చిదిద్దడానికి ఉద్భవించిందే కాస్మిక్ వ్యాలీ. ఒక స్త్రీ సంకల్పిస్తే ఎంతటి మహత్కార్యాలను సాధించగలదో అనడానికి ప్రత్యక్ష నిదర్శనం కాస్మిక్ వ్యాలీ. కాస్మిక్ వ్యాలీలో సాధన మన చైతన్య పురోగమనానికి మనం చేసే కృషి. ప్రతి పిరమిడ్ మాస్టర్ తప్పకుండా రావాల్సిన, సాధన చేయవలసిన ధ్యాన కేంద్రం, శక్తి పీఠం.
శక్తి క్షేత్రం, ధ్యాన ఆశ్రమమే కాస్మిక్ వ్యాలీ. పిరమిడ్ మాస్టర్ల పుట్టినిల్లు కాస్మిక్ వ్యాలీ అని స్వయాన బ్రహ్మర్షి పితామహ పత్రిజీయే ప్రకటించిన పిరమిడ్ మాస్టర్ల తపోభూమి ఇది. పిరమిడ్ సొసైటీలోనే కాదు, ఈ భూమి మీదే అరుదైన, శక్తివంతమైన, దివ్యమైన, మహత్తరమైన, అలౌకికమైన విశ్వ చైతన్యంతో నిండిన, కాస్మిక్ శక్తితో ప్రకంపిస్తున్న ఆధ్యాత్మిక సాధనా శక్తి క్షేత్రానికి ప్రతి పిరమిడ్ మాస్టర్ కు, ప్రతి ఆధ్యాత్మిక జిజ్ఞాసకుడికి, ప్రతి ఆత్మజ్ఞాన అన్వేషకుడికి, ప్రతి సత్యాన్వేషికి సాదర స్వాగతం పలుకుతోంది కాస్మిక్ వ్యాలీ. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడతామండి కాస్మిక్ వ్యాలీ. అసలు ఆ వీడియో చూస్తుంటే ఎంత అద్భుతం. అలా నేను ఇందాక చెప్పా కదా, ఒక కొండ ప్రాంతంలో సైకిల్ కూడా నడవలేని ప్రదేశంలో మహా అద్భుతాన్ని సృష్టించారంటే అది ఆవిడ వల్లే సాధ్యమైంది. నిజంగా ఆ క్రియేషనే అంత గొప్పగా ఉంటే మరి దాన్ని క్రియేట్ చేసిన క్రియేటర్ ఎంత గొప్పగా అయి ఉండాలి. అలాంటి క్రియేటర్ ఇప్పుడు సరోజ మేడం గారు మన ముందున్నారు. గట్టిగా చప్పట్లతో వారిని వేదిక మీదకి ఆహ్వానించుకుందాం. అలాగే రఘురామ్ సార్ని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఒకసారి గట్టిగా చప్పట్లతో వారిని వేదిక మీదకి ఆహ్వానించుకుందాం. అందరికీ నమస్కారం డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ ఎంతమంది చూశారు? చేతులు ఎత్తండి కాస్మిక్ వ్యాలీని ఇప్పటి వరకు. ఓకే అండి. నా పేరు సరోజ. నేను గత 26 సంవత్సరాలుగా ఈ ధ్యాన మార్గంలో ఉన్నాను. ఒక 17 సంవత్సరాల పాటు ఖమ్మం జిల్లా కన్వీనర్గా పనిచేశాను. ఇవాళ వస్తుంటే ఇక్కడకు అనిపించింది, సరిపడలే, ఇవాళ వస్తుంటే అనిపించింది ఇంతకుముందు ఎప్పుడు ఈ కొత్తగూడెం, భద్రాచలం, ఇల్లందు ఇవన్నీ తిరుగుతూ ఉండేవాళ్ళం. ఇవాళ వస్తుంటే చాలా రోజుల తర్వాత ఇక్కడికి వస్తున్నానని అర్థమైంది. చాలా హ్యాపీ అనిపించింది మీ అందరినీ కలవటం. అయితే ఈ విధంగా అంటే అప్పుడు ఈ ఖమ్మం జిల్లా చేసినప్పుడు వచ్చి కలవటము, క్లాసులు అవన్నీ తిరగటము, పిరమిడ్స్ అదొక పని. కానీ ఇప్పుడు ఈ విధంగా రావటం అనేది నాకు కొత్తగా అనిపించింది. ఇవాళ చాలా కొత్తగా అనిపించింది ఈ ఏరియాలోకి రావటం అనేది. ఎందుకంటే కొత్తగూడెం జిల్లా ఇది సపరేట్ జిల్లా అయిన తర్వాత బహుశా ఇదేనేమో ఫస్ట్ కదా రావటం, ఇంతవరకు రాలేదు. అయితే పత్రిగారు 2014లో నాకేంటంటే ఐఎఫ్ఎస్ చేశాము అక్కడ ఆ రోజు ఖమ్మంలో. ఆ రోజున ఆయన చెప్పారు ఒక మాట, నువ్వు సెంట్రల్లో కొట్టబోతున్నారు మేడం మీరు అన్నారు. అది ఏంటో అర్థం కాలేదు నాకు అప్పుడు. అయితే తర్వాత నేను ఇంటికి వెళ్ళి రోజు నైట్ ధ్యానంలో కూర్చుంటుంటే ఒకరోజు కలలో నేను ఎక్కడికో వెళ్ళినట్లు, అక్కడ ఒక మీటింగు, ఆ మీటింగ్లో ఇంటర్ గెలాక్టిక్ ఫెడరేషన్ మీటింగ్ అని అర్థమైంది. నేను అప్పుడప్పుడు అలా వెళ్తుండటం, పొద్దున్నే కొంచెం జ్ఞాపకం ఉండటం అనేది జరిగింది. అప్పుడు కూడా అలాగే గుర్తు అంతా వచ్చిందనమాట. లేచిన తర్వాత ఆ కలలో వెళ్ళిపోయి ఆ మీటింగ్లో కూర్చున్నాను. అప్పుడు అక్కడ ఆ మీటింగ్లో
సరోజ మేడం గారు మీరు వెళ్ళి ఇక నెక్స్ట్ పిండిపోల్లో వర్క్ చేయండి అని చెప్పి వచ్చింది, చెప్పారనమాట. అది పట్టుకొని నేను పొద్దున్నే చూస్తున్నాను అనమాట. ఎందుకంటే ఈ మెగా పిరమిడ్ కట్టాలని నాకు 2000 సంవత్సరంలోనే విజన్ వచ్చింది. ఆ విజన్ అంటే 99లో ధ్యానంలోకి వచ్చాను. 2000 సంవత్సరం స్టార్టింగ్లోనే నాకు ఆ పెద్ద పిరమిడ్ కడతానని నాకు విజన్ వచ్చింది. నేను పిరమిడ్ కట్టడం ఏంటి, అంత పెద్ద పిరమిడ్ ఏంటి అని నాకు అర్థం కాలేదు అప్పుడు. అయితే ఆ పిరమిడ్ ఎప్పుడవుతుంది ఏంటి అసలు ఎందుకు వచ్చింది ఇది అని చెప్పి ఆలోచిస్తున్నా. పత్రిగారు చెప్పిన మీదట అప్పుడు ఆలోచిద్దాం అనుకున్నాను. అయితే ఇట్లా విజన్ వచ్చింది కలలో. తర్వాత పత్రిగారు 2014 డిసెంబర్లో ధ్యానమా చక్రానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ రోజు లాస్ట్ డేట్ పెట్టారు. ఇంకా అక్కడ ఏంటంటే ఈ టైం కల్లా మీరు తీసుకోవాలి ఆ ప్లేసు అనేది నాకు ఫోన్ చేశారు. అప్పుడు నేను ఎట్లా ఏంటి ఇది తీసుకోవాలి, పిండిపోలు వెళ్ళి చేయమన్నారు, మాస్టర్స్ చెప్తున్నారు, మరి ఏంటి ఇంకా సార్ నాకు చెప్పలేదు కదా, నేను ముందుకు వెళ్ళాలన్నా లేదా అని ఆలోచన చేస్తున్నా అక్కడ కూర్చొని టీ తాగుతూ ఒక క్యాంటీన్ దగ్గర. అటువైపు పత్రి సార్ అప్పుడే వచ్చారు. ఎందుకంటే నేను ఆ టీ తాగుతూనే ఆ గట్టిగా ఆ గ్లాసుని బల్లకేసి కొట్టానమాట. లాస్ట్ డేట్ ఇచ్చారు. ఇంకా నేను ఇప్పుడు తీసుకోకపోతే అది మళ్ళీ చేయి దాటిపోతుంది. మరి ఏం చేయాలి, నేను ఇది ముందుకు పోవాలా లేదా అని అప్పుడు అనుకుంటే అప్పుడే పత్రి సార్ వచ్చేసి ఆయన హట్ అనుకుంటే వచ్చేసి అక్కడ ఒక చైర్ వేయించుకొని కూర్చున్నారు దగ్గరలో. కూర్చొని సరోజ మేడం రండి అన్నారు. అంటే గబగబా పరిగెత్తాను ఆయన దగ్గరికి. అప్పుడు ఆయన ఇంకొక చైర్ తెప్పించేసి కూర్చోమని, మేడం మీరు అని ఆయన నేనేం ఇంకేం చెప్పలేదు దీని గురించి ఆయనకు. కానీ ఆయనే మీరు ఎన్ని పచ్చళ్ళు తీసుకొచ్చారు, ఎన్ని రకాలు అంటే ఎందుకంటే అప్పుడు ధ్యానమా చక్రానికి నేను దాదాపు 11 క్వింటాల పైగా పికిల్స్ చేసి పట్టుకెళ్ళాను. రోజుకు 1,00,000 మందికి వచ్చేటట్టు 11 రోజులు 11 లక్షల మందికి వచ్చే విధంగా చట్నీలు తీసుకెళ్ళాను అక్కడ పెట్టి. అవన్నీ కూడా నా స్వహస్తాలతోనే కలిపి పెట్టామన్నమాట. అయితే అప్పుడు ఆ సార్ అడిగారు, మేడం మీరు ఎన్ని రకాల పచ్చళ్ళు తెచ్చారు, ఏమేం పచ్చళ్ళు తెచ్చారు అని అడిగారు. నేను అవన్నీ చెప్పుకుంటూ పోతున్నా ఏమేమి తెచ్చానని. చెప్తుంటే సడన్గా ఆ ప్లేస్ సంగతి ఏమైంది అన్నారు. నేను అలా ఫ్లోలో ఉన్నప్పుడు ఆ ప్లేస్ సంగతి ఏమైంది అని అడిగారు. అది వాడు ఇవ్వనంటున్నట్ట, డేట్ పెట్టాడు, లాస్ట్ డేట్, అప్పటికల్లా తీసుకోకపోతే అమ్మేసుకుంటాడంట అని చెప్పాను నేను. ఆయన వెంటనే వాడు ఎవరికి అమ్మడు, మనకే ఇస్తాడు, ఓకేనా మేడం అన్నారు. అంటే ఓకే సార్ అన్నా. ఇంకంతే, వెళ్ళు గో హెడ్ అన్నారు అంతే. ఇంకా అప్పుడు వచ్చి అలా కాస్మిక్ వ్యాలీలో అలా వచ్చి కూర్చున్నాం అంతే. ఇంకా అక్కడ స్టార్ట్ అయిపోయింది మాది జర్నీ. అక్కడ అలా అంచెలుగా ఎంత అంటే దారి లేదు. ఇందాక పాప చెప్పింది దారి లేదు ఏం లేదు అని. అసలు రోడ్డే లేదు అక్కడ. అలాంటి ప్లేస్లో నడిచి వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి. మరి అలాంటి ప్లేస్లోకి వెళ్ళి లోపలికి వెళ్ళి అవి అన్నీ చేసి ఇవాళ రోజున రోడ్లు అన్ని రకాలుగా ఇంటర్నేషనల్, కాస్మిక్ వ్యాలీ ఇంటర్నేషనల్. అయితే అది నేను ఆ రోజు లోపలికి వెళ్ళి సారు నేను అక్కడ వెళ్ళి ఒక చెట్టు కింద, వేప చెట్టు ఉన్నది అక్కడ, ఆ చెట్టు కింద కూర్చొని ధ్యానం చేశాం ఫస్ట్ రోజు. నేను లోపలికి వెళ్తూ ఉంటేనే ఆ బయట ఒక రాయి దగ్గర నుంచి, రాయి అంటే అది పెద్ద పాము పడగలాగా ఇప్పటికీ ఉంది, అది పెద్ద ఆదిశేషు అంత ఉన్నది అన్నమాట. అక్కడ నుంచి నేను కారు దిగి అక్కడే ఆపాము. మాకు తెలియదు అసలు అక్కడ అది ఉన్నది కూడా మేము చూడలే, ఫస్ట్ టైం వచ్చి. అక్కడ దిగగానే చిన్న చినుకులు చిరుజల్లులు పడుతున్నాయి, అక్షంతలు పడ్డట్టు. ఏంటి ఎండ వస్తుంది వర్షం పడుతుంది ఏంటి అని చూసేవరకు అది అక్కడ నాకు మాటలు వినిపించాయి. డోర్ తీసుకొని దిగుతుంటే అటువైపు నుంచి వినపడ్డాయి అన్నమాట. ఏంటంటే వినపడింది, స్వాగతం సుస్వాగతం, మీరు వస్తారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, మీకోసం మేము ఇక్కడ కాచుకొని ఉన్నాం, మీరు లోపలికి వెళ్ళొచ్చు అని చెప్పి మాటలు వినపడ్డాయి. ఇంకంతే. అప్పుడు లోపలికి వెళ్ళాం నడుచుకుంటూ. అన్ని పుట్టలు, ఇక ఏం ఉండాలో అన్నీ ఉన్నాయి. అడవి కదా టోటల్గా, చీమల దూడని చిట్టు అడవి, కాకుల దూడని కారడవి అన్నట్టు మొత్తము ఇంకా అట్లా ఎట్లా ఉండాలో అట్లా ఉండింది ఆ అడవి. అప్పుడు దాన్ని మెల్లగా దాటుకుంటూ వెళ్ళి అక్కడ చెట్టు కింద కూర్చున్నాం. ఒక చెట్టు, వేప చెట్టు ఉంటే, ఇప్పుడు అది నింబదేవ అనే పేరు మీద ఉంది, కనకదుర్గ ఉంటుంది అక్కడ. అయితే ఇవన్నీ పేర్లు కాస్మిక్ వ్యాలీలో పత్రిగారే పెట్టారు. అయితే అక్కడ
కూర్చున్నాక నేను కాసేపు అయినాక ధ్యానం చేస్తుంటే పైనుంచి ఒక డ్రాప్ నా చేతిలో పడింది, వాన పెద్ద చినుకు. అదే వర్షం కూడా లేదు, మళ్ళీ ఎండ వస్తుంది, తగ్గిపోయింది కదా, మళ్ళీ ఏంటి ఇంత డ్రాప్ పడింది అని కళ్ళు తెరిచి చూశాను. చూస్తే చెట్టు మీద నుంచి పడింది అది. సరే మళ్ళీ వర్షం ఏం లేదు బయట. అయితే నేను దాని గురించి ఆలోచిస్తున్నా. వెంటనే నాకు ఒక 2 పదాలు అప్రయత్నంగా నా నోటి వెంట బయటకు వచ్చాయి. నాకు ప్రమేయం లేకుండా బయటకు వచ్చాయన్నమాట ఓపెన్గా. ఏంటంటే పత్రిజీ కలల పంట, ప్రకృతి ముద్దు బిడ్డ, కాస్మిక్ వ్యాలీ ఇంటర్నేషనల్ అని పేరుతో సహా వచ్చిందనమాట. అప్పుడు నాకు అర్థమైంది, ఓహో ఇది కాస్మిక్ వ్యాలీ, దీని పేరు ఇది. అయితే నేను ఫస్ట్ ఇంటర్నేషనల్ అని పెట్టలేదు, ముందే ఏం స్టార్ట్ అవ్వకుండా ఇంటర్నేషనల్ ఎందుకని పెట్టలేదు. కానీ కొంతగా అభివృద్ధి చెందిన తర్వాత ఇంకా తర్వాత అప్పుడు కాస్మిక్ వ్యాలీ ఇంటర్నేషనల్ దాని మీద ఇప్పుడు అది నడుస్తుంది. ఎందుకంటే అక్కడ దేశ విదేశాల నుంచి వేరే రాష్ట్రాల నుంచి కూడా ఎంతోమంది రోజు దర్శించుకుంటూ ఉంటారు. ఇప్పుడు కూడా చాలామంది ఉన్నారు. నిన్న మేము ఇక్కడికి రావాలనుకున్నాం కానీ నిన్న వీలు పడలేదు. ఇవాళ కూడా పొద్దునుంచి అనుకున్నాం కానీ అన్నీ అక్కడ కొంత చూసుకొని వచ్చే వరకు లేట్ అయిపోయింది. కాబట్టి ఇంకా అందరూ ఉన్నారా లేదా అనుకుంటూ వచ్చాం మేము, కానీ మీరు అందరూ ఉన్నారు. అయితే పత్రిసారు ఫస్ట్ నాకు ఆ పని ఒప్పజెప్పినప్పుడు అక్కడ వెళ్తుంటే ఒక్కదాన్నే ఉన్నాను అడవిలో నైట్ కూడా. కానీ చాలామంది ఇప్పుడు అడుగుతారు, మాకు ఇప్పటికి కూడా భయమే, మీరు ఎందుకు అట్లా ఒక్కళ్ళే ఉన్నారు, ఎలా భయం కాలేదని అడుగుతారు. నాకేమనిపించలేదు, ఎందుకంటే పత్రికారు ఉన్నారు చూసుకుంటారు అనే ఒక్క విశ్వాసంతోనే నేను అక్కడ ఉన్నా. మరి ప్రతి పని కూడా ఆయన ఎలా చేపిస్తున్నారంటే, ఇప్పుడు ఇందాక అనుకున్నాం ఒక కాస్మిక్ వ్యాలీ వచ్చిందంటే పత్రికారు అక్కడ ఖచ్చితంగా ఆయన పనే నా ద్వారా చేపిస్తున్నారంతే. మేమంతా నిమిత్త మాత్రులం, అక్కడ కేవలం నిమిత్త మాత్రులమే. ప్రతి పని ప్రతి ఇది అక్కడ ఒక ఇంజనీర్ లేడు, ఒక కుక్ లేరు, ఒక వాచ్మెన్ లేరు, ఒక గార్డెనర్ లేరు, ఏ పనికి ఏది లేరు, ఒక డ్రైవర్ లేడు. కానీ అన్నీ కొంతమంది స్టాఫ్ మేము అందరం కలిసి అక్కడ పని చేసుకుంటున్నాము. ప్రతి పనికి ఎవరు వచ్చినా కానీ అన్ని రకాల పనులు చేసుకుంటూ అందరం కూడా ఆ పనులు అందరికీ అన్నీ ఏం కావాలో అవన్నీ కూడా ఉంటుంది. కాస్మిక్ వ్యాలీలో ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్గా మొత్తం దేశ విదేశాల్లో కూడా పాకిపోయింది అనమాట. అది కంపల్సరీ అక్కడ తినాలి అనేది వచ్చి మళ్ళీ వచ్చి అక్కడ వస్తూ ఉంటారనమాట. అయితే అక్కడ ఒక ఎనర్జీతోని ఫుడ్ తయారు చేయబడుతుంది, ఒక ఎనర్జీతోని. అది అంతే రోజువారీ మనం ఏమైతే వంట చేసుకుంటామో అవే, కానీ ఒక ఎనర్జీతోని అక్కడ తయారవుతున్నాయి. అయితే నేను ఒక 17 సంవత్సరాలు ఇక్కడ జిల్లాకు చేసిన తర్వాత అక్కడ తీసుకెళ్ళి సారు మళ్ళీ అటు పెట్టేసి అక్కడ వర్క్ చేస్తున్నప్పుడు నేనేదో చిన్న ఆశ్రమం పెడదామని అనుకున్నాను అంతే. నేనేదో ఒక ఆశ్రమం పెడుతున్నా అంతే, దాని గురించి ఏం తెలియదు. ఓ పిరమిడ్ కట్టాలని వచ్చింది, పెద్ద పిరమిడు, అదే కడతాం అనుకున్నాను అక్కడ నేను అంతే. అది ఎప్పుడు వస్తుందా, పత్రికారు ఎప్పుడు చెప్తారా అని అనుకున్నాను నేను. కానీ 25 శక్తిపీఠాలు వచ్చే వరకు కూడా ఆ పిరమిడ్ కట్టడానికి అనుమతి ఇవ్వలేదు మాస్టర్స్. అప్పుడు నాకు ఎందుకు ఇవ్వలేదంటే 25 శక్తిపీఠాలు వస్తే కానీ కాస్మిక్ అది శ్రీ తులసి మెగా పిరమిడ్ స్టార్ట్ కాదని చెప్పారు మాస్టర్స్. దాని చుట్టూ 25 శక్తిపీఠాలు ఉన్నాయన్నమాట. మొత్తం ఎంత హయ్యర్ ఎనర్జీతో ఉన్నదంటే ఆ పిరమిడ్, మీరు ఈజిప్ట్ పిరమిడ్ తర్వాత ఈ పిరమిడ్ భూమిని కాపాడుతుంది. ఈజిప్ట్ పిరమిడ్ ఇప్పటివరకు చేసిన పని నెక్స్ట్ తులసి మెగా పిరమిడ్ చేస్తుంది. అది నాకు మాస్టర్స్ చెప్పింది. కాబట్టి భూమిని కాపాడే దశలో ఒక ప్రథమ స్థానం అది తీసుకుందనమాట. ఎందుకంటే పత్రిసారు చాలా ఇష్టంగా దానికి ఆ పేరు పెట్టి దాని చుట్టూ 3 సార్లు తులసికోట నాకు కట్టాలని వచ్చింది, కొట్టాము. అది ఎందుకు కట్టాలని తెలియదు, తులసికోట కట్టాలని వచ్చింది. అది శ్రీచక్రంతోనే నిర్మించబడింది. అప్పుడు అది ఆయన వచ్చేసి 3 సార్లు తిరిగి దానికి శ్రీ తులసి మెగా పిరమిడ్, మొక్కేసావా తులసి మొక్క అన్నారు, పైన వేసాను సార్ అన్న. శ్రీ తులసి మెగా పిరమిడ్ అని చెప్పి ఒక పేపర్ మీద అడిగి రాసి నాకు ఇచ్చారు. అది 160/160 అని చెప్పేసి. అప్పుడు నన్ను అడిగారు, ఎంత సైజు అనుకున్నావు నువ్వు అని. సార్ మీరే చెప్పండి సార్ అన్న. అప్పుడు ఆయన 160/160 అని చెప్పారు. ఆ విధంగా ఆయన
అట్లా దాన్ని అప్పుడు చెప్పలేదు వెంటనే ప్రారంభించండి. కానీ ఆయన తర్వాత ఒకరోజు నాకు మెసేజ్ అన్నమాట, ఇక స్టార్ట్ చేయని చెప్పి మాస్టర్స్ నుంచి ఆయన నుంచి మెసేజ్ వచ్చింది. అప్పుడు దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు అది స్లాబ్ లెవెల్కి వచ్చింది, పిల్లర్స్ అయిపోయినాయి, స్లాబ్ లెవెల్కి వచ్చింది. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అన్నమాట, ఇంకా కూడా నడుస్తుంది వర్క్. అది చాలా పెద్ద ప్రాజెక్టు. దానికి చాలా పకడ్బందీగా ఒక బాంబే నుంచి వచ్చి ఆయన దానికి అంతా ఇచ్చారు, ప్లానింగ్ అంతా. ఆయన చక్కగా అక్కడి నుంచి వాచ్ చేస్తూ అన్నీ చూసుకుంటూ ఎప్పటికప్పుడు మాకు దానికి గురించి ఇస్తున్నారు. అయితే ఆయన వచ్చేసి ఇక్కడ వచ్చి ఫ్లైట్కి వచ్చి దిగి అదంతా ప్లానింగ్ ఇచ్చిన తర్వాత నేను ఏమైనా అమౌంట్ ఇవ్వాలి కదా, ఆయన చాలా పెద్ద ఆయన అన్నమాట, జైన్ టెంపుల్స్ కడతాడు ఆయన. అలాంటి ఆయన మరి ఏమైనా ఇవ్వాలి కదా అంటే లేదు నాకేమొద్దని తీసుకోలేదు ఆయన. నాకు ఈ పిరమిడ్ చాలా గొప్పది అని తెలుస్తుంది, నాకే డబ్బులు వద్దు అని చెప్పారు ఆయన. చెప్పేస్తే నేను ఫ్లైట్ ఛార్జీలు తీసుకోమన్నా కూడా అస్సలు వద్దు, నేను మీ కుటుంబ సభ్యుడిని అనుకోండి అని ఏ రూపాయి కూడా ఆయన తీసుకోలేదు. మేము మాత్రమే అక్కడ వెళ్ళి దింపేసి వచ్చాం, ఫ్లైట్ దగ్గర తీసుకుపోయాము అంతవరకే. ఆయన ఇంకా అసలు ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. ఇంకా ఎప్పటికే ఫోన్ చేసినా కానీ దాని గురించి ఏం అడగాలన్నా ఆయన వెంటనే రిప్లై ఇస్తూ ఉంటారు. ఆయన చాలా పెద్ద ఆయన అన్నమాట. అయితే ఈ విధంగా పిరమిడ్ అనేది అవుతుంది. అయితే పత్రిసారు నాకు ఒక 2 బిరుదులు ఇచ్చారు. అప్పుడు ధ్యాన నక్సలైట్ ఒకటి, పని రాక్షసి ఒకటి, ఈ 2 బిరుదులు ఆయన ఇచ్చారు. తర్వాత ఒకరోజు జా అని పిలుస్తున్నారు. నేను ఏంటి జా నీ పేరు ఇక నుంచి జా అన్నారు. ఏంటి జా అంటున్నారు ఏంటి అని చూస్తే అది హాస్టల్ వర్డ్స్లో నా పేరు అదేనంట చెప్పారు సార్. అట్లా అది ఆయనే ఏదో ఏమి కూడా నాకు చేసుకుంటూ పోతున్న పని అంతే. ఆయన చెప్పిందనక నాకు తెలియదు అనమాట. ఆయన ఏం చెప్పారంటే 2006లో పర్ఫెక్ట్ థర్డ్ ఐ మాస్టర్ అని చెప్పారు స్టేజ్ మీద. నాకు అప్పటి వరకు థర్డ్ ఐ ఉన్నా కూడా నేను పెద్ద పట్టించుకోవట్లేదు దాన్ని. ఆయన చెప్పిన తర్వాత అప్పుడు దాని గురించి ఆలోచన చేశాను. ఆ తర్వాత పోయినసారి 2013 కడతాల్లో ఈమెకి ఆఖరి జన్మ భూమి మీద ఇంకొచ్చేది లేదని చెప్పారు. ఇంకా ఎసెన్షన్ పొందింది, ఎసెన్షన్ మాస్టర్ అని చెప్పారు. అయితే నేను ఎసెన్షన్ బుక్ చదవలే, ఏ పుస్తకాలు చదవలేదండి అసలు. ఏ పుస్తకం ఒక్క నక్షత్రమిత్రులు చదివాను అంతే. అంతకు మించి తులసీదళం ఒకటి, ఈ 2 పుస్తకాలు, ఈ 2 పుస్తకాలు తప్ప చదవలేదు. పత్రికారినే చదువుకున్నా. ఆయన చెప్పినవన్నీ రిపీట్ చేసుకుంటూ ప్రతి ఒక్కటి. మొన్న వరదలు వచ్చినప్పుడు మాకు లోపల అన్నీ నీళ్ళు వచ్చాయి లోపల. ఎందుకంటే చెరువులన్నీ తెగి లోపలికి మాకు ఏరుంది కాబట్టి పక్కనే ఆ మునేరు వచ్చాయి. ఆ తర్వాత ఆకేరు మా పక్కన. ఆ ఏరులో నుంచి మొత్తం వాటర్ లోపల సముద్రం లాగా అన్ని నీళ్ళు వచ్చేసాయి. దాదాపు 13 అడుగుల ఎత్తు నీళ్ళు వచ్చాయి. అయితే ఈ తులసి పిరమిడ్ దగ్గర, తులసి మెగా పిరమిడ్ దగ్గర కూడా పిల్లర్స్ కూడా మునిగినాయి అన్నమాట, అంత ఎత్తు వచ్చాయి. అయితే అందరం అయ్యో అన్నీ పాడైనాయి. అక్కడ కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, ఆఫీసులో అవన్నీ తడిచిపోయినాయి. ఫ్రిడ్జ్లో అయితే ప్లగ్ ఊడిపోయి అలా నీళ్ళలో పోతుంటే పట్టుకొచ్చారనమాట. అట్లా సిలిండర్లు కొట్టుకోపోతుంటే పట్టుకొచ్చారు పిల్లలంతా ఈత కొట్టుకుంటూ పోయి తెచ్చి. అలా మొత్తం వరద వచ్చేసింది. వస్తే కానీ చుట్టుపక్కల ఊళ్ళల్లో ఎక్కడా కూడా నీళ్లు పోలేదు, ఇక్కడ మాత్రమే వచ్చాయి మన దగ్గర. అయితే అప్పుడు ఊళ్ళో వాళ్ళంతా వచ్చేసి, మేడం మీకు భయం వేయట్లేదా, ఇక్కడ అంతే ఉన్నారేంటి మీరు అందరూ, ఇంత నీళ్ళు వస్తుంటే అని ఈత కొట్టుకుంటూ వచ్చి అడిగారు నన్ను. నాకేం భయం కావట్లేదు, మాకెందుకు భయము, మేము ఇక్కడ ఉన్నాం కాబట్టే ఆ నీళ్ళన్నీ ఇక్కడికి వచ్చాయి, మీకెవ్వరికీ ఆపద లేకుండా అన్ని నీళ్ళు ఇక్కడికే వచ్చాయి, మీకు ఏమీ ఇబ్బంది లేకుండా అని చెప్పాను. చెప్పిన తర్వాత నిజమే మాకు నీళ్ళు రాలేదు అసలు అని చెప్పారు. ఇక్కడేం చూస్తే ఇన్ని నీళ్ళు ఉన్నాయి అని చెప్పి బాబాజీ దగ్గర కాంపౌండ్ వాళ్ళు పడేసుకొని మళ్ళీ అక్కడ 9 గదులు అతిథి దేవోభవ అని ఉంటాయి, 9 రూములు ఉంటాయి, దాని వెనకాల గోడ పడేసుకొని బయటికి పోయినాయి. 3 గంటల్లో బయటికి పోయినాయి. కానీ ఖమ్మంలో కనీసం 10 రోజులు 15 రోజులైనా నీళ్లు వచ్చినాయి. కానీ అక్కడ 3 గంటల్లో అన్నీ బయటికి పోయినాయి చుక్క లేకుండా. అయితే
అందరూ అయ్యో ఇట్లా అన్నీ పాడైపోయినాయి ఏంటి అని బాధపడుతుంటే నేను ఒకటే చెప్పిన, పత్రికారు ఒక మాట చెప్తారు, ఏమైనా కానీ ఎంతైనా కానీ ఉంటే ఉండని పోతే పోని అని చెప్తారు. ఆ మాట అప్పుడు చెప్పాను అనమాట. టైంకి గుర్తొస్తాయి నాకు ఆ టైంకి. అప్పుడు ఆ మాట చెప్పాను. కరెక్ట్గా 20 డేస్లో ఎక్కడ మళ్ళీ అన్నీ సమకూరినాయి. అక్కడ 25 లక్షలు దాదాపు నష్టం వచ్చింది అక్కడ వరదలో. కానీ 20 రోజుల్లో అక్కడ కంప్లీట్గా అన్నీ రెడీ అయిపోయినాయి. మళ్ళీ ఎప్పట్లాగా పనిచేస్తుంది అది. అట్లా అయిపోయింది అనమాట. అంటే ఏంటంటే ఆయన ప్రతిదానికి ఎంత ధైర్యం ఇచ్చారు, ఎంతగా మనని దుఃఖాన్ని నుంచి దూరం చేశారు. దుఃఖం అనేది లేకుండా చేశారు భూమి మీద ఆయన. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం పత్రికారికి. దుఃఖం అనేది భూమి మీద లేదు అసలు. ఏ సమస్య వచ్చినా అలా కొట్టిపడేసేవాడు ఆయన. ఆయనను చూసే మనకెంతో ఇన్స్పిరేషన్గా మనం కూడా తీసుకొని మన దైనందిన కార్యక్రమాల్లో ఏ భయం లేకుండా జీవిస్తున్నాం. భయము లేదు, దుఃఖము లేదు. మరి అవన్నీ తీసుకొని మనం ఈ రోజున ఇలా హాయిగా ఉన్నామంటే ఆయన యొక్క ఆ చైతన్య శక్తి మనలో కూడా పాస్ ఆన్ అవుతుంది. కాబట్టే మనము చెలించకుండా ఏది చెలించట్లేదు. మనం ప్రతిదాన్ని తీసుకొని అన్నిటికీ ముందుకు పోతూ ఉన్నాం అన్నమాట. ఆయన చెప్పేవారు, మేడం మిమ్మల్ని చూసి అందరూ ఈర్షపడుతున్నారు మేడం అన్నారు ఒకరోజు వచ్చి. ఎందుకు అని అంటే, ఎందుకు సార్ అని అందామని అనలేదు నేను. నాకు అర్థమైంది, మనసులో అనుకుంది కూడా ఆయనకు అర్థమవుతుంది అన్నమాట. వెంటనే అనుకున్నాను, అయితే నేను బాగా చేసినట్టే కదా అని చెప్పి అనుకుంటే ఆయనకు చేరింది. అది చూసి నవ్వారు నన్ను వెంటనే. అట్లా ప్రతిసారి ఆయన నా శక్తి నాకు తెలీదు కానీ చెప్తా ఉంటారు. అప్పుడు ఏ సంవత్సరం ఇచ్చారు, బ్రహ్మ విద్వానం అని ఇచ్చారు. అయితే ఫస్ట్లో ఎప్పుడు తిరుపతిలో యజ్ఞం అప్పుడు 2002-03 ఉంటుంది. అప్పుడు యజ్ఞంలో నాకు కొంతమంది అక్కడి నుంచి ఫోన్ చేసి మీకు ధ్యానరత్న అని రాశారు పత్రికారు అక్కడ తిరుపతిలో ఇవ్వటానికి అని చెప్పి నాకు చెప్పారు ఫోన్ చేసి. నేను పత్రిసారితోని హాస్టల్కి వెళ్ళి, సార్ నాకు ధ్యానరత్న ఇస్తారా, నేను సేవ చేస్తున్నా, నాది అనుకోని ఇక్కడ మీరు ఈ అవార్డులు నాకు అవసరం లేదు ఈ అవార్డులు, నేను బయటదాన్ని కాదు, నేను మీ లోపల నుంచి వచ్చిన దాన్ని, నేను ఇక్కడ చేస్తున్నా కాబట్టి నాకు ఏ అవార్డులు వద్దని చెప్పాను. ఆయన వెంటనే దాన్ని క్యాన్సిల్ చేశారు. అది భౌతికంగా కూడా క్యాన్సిల్ చేశారు. క్యాన్సిల్ చేస్తే మళ్ళీ వాళ్ళే మేడం ఎందుకో తీసేశారు పేరు అంటే అమ్మయ్య అనుకున్నా నేను. ఆ తర్వాత మళ్ళీ ఏ సంవత్సరం మళ్ళీ బ్రహ్మ విద్వానం అని 18లో నాకు అక్కడి నుంచి ఫోన్ చేశారు ధ్యాన జగత్ ఆఫీస్ నుంచి, మేడం మీకు బ్రహ్మ విద్వానం అని చెప్పి సారు ఇక్కడ రాయించారు అని చెప్పి మళ్ళీ చేశారు. అయితే మీరు ఎప్పుడు వస్తారు, ధ్యానమా చక్రంలో ఇస్తున్నారు, ఎప్పుడు వస్తారని అడిగారు అందరూ. నేను ఏం చెప్పను, వాళ్ళెవరు చెప్పలే, మీరు అక్కడ చూసి చెప్తున్నారు, నాకేదో తెలిసిన తర్వాత నేను ఇప్పుడేమీ మాట్లాడనని చెప్పా. ఆ తర్వాత పత్రికారు ఎప్పుడు కూడా ధ్యానమా చక్రం ముందు అక్కడ కాస్మిక్ వ్యాలీకి వచ్చి డిసెంబర్లో అక్కడి నుంచి నేరుగా ధ్యానమా చక్రానికి వెళ్తారు కడతాలకి. ప్రతి సంవత్సరం అలాగే చేస్తారు. అయితే అప్పుడు కూడా వచ్చాక క్లాస్ పెట్టి ఆ క్లాసులో అప్పుడు చెప్పారు, మన మేడం గారికి మనం బ్రహ్మ విద్వాని బిరుదుతోని మనం సన్మానించబోతున్నామని అప్పుడు చెప్పినప్పుడు అప్పుడు నేను వెళ్ళాను అన్నమాట. అప్పుడు నేను స్టార్టింగ్ అయితేనే కుదురుతుంది, నాకు అందరూ ఈ ధ్యానమా చక్రానికి వచ్చే వాళ్ళంతా నార్త్ వాళ్ళు, వేరే దేశం వాళ్ళంతా, వేరే రాష్ట్రాల వాళ్ళంతా కూడా కాస్మిక్ వ్యాలీకి వస్తూ ఉంటారనమాట. వాళ్ళు రోజు ఒక బస్సు 1-2 బస్సులు తిరుగుతూనే ఉంటాయి. అయితే అప్పుడు నేను స్టార్టింగ్లో అయితేనే రాగలుగుతాను, రాలేనని వాళ్ళకి చెప్తేను అలానే వాళ్ళు ఏర్పాటు చేశారు. ఆ విధంగా అప్పుడు నాకు పత్రిసారి బ్రహ్మ విద్వానం ఇచ్చారు. ఇంకా పోయిన సంవత్సరం 2 years బ్యాక్ మళ్ళీ నాకు పత్రిజీ సేవా పురస్కార్ నృత్య కళా భారతి విజయవాడ, ఆయన ఇంటర్నేషనల్ మాస్టర్, ఆయన పోయిన 2 years బ్యాక్ ఆయన పత్రిజీ సేవా పురస్కార్ అని ఇచ్చారు. అది కూడా ఒప్పుకుంటానా లేదని భయపడుతూ వస్తే పత్రిజీ పేరుంది కాబట్టి ఒప్పుకున్నానని చెప్పాను. నాకు ఏదో పార్టీ వాళ్ళు, వేరే పార్టీ వాళ్ళు కూడా వచ్చి, మన రాజకీయ పార్టీ వాళ్ళు నాకేదో సన్మానం చేస్తానని ఒకసారి వచ్చారు.
వస్తే నేను ఈ సన్మానాలు ఇవన్నీ మాకు అవసరం లేవు, వాళ్ళ దగ్గర మీ దగ్గర మేము సన్మానాలు ఇవన్నీ అవసరం లేదు మాకు అని చెప్పి నేను ఒప్పుకోలేదు. ఎందుకంటే మనం చేసిన పని మన ఆత్మకు తెలుసు, మనం ఎంత చేశామో ఎంత ఇది చేశాము అనేది. అది మాత్రమే నేను నమ్ముతానన్నమాట, ఎంత చేశాము. కానీ ఎప్పటికప్పుడే పత్రిగారు ఎప్పుడు నన్ను గుట్ట మీద దేవుడు అనేవాడు. గుట్ట మీద దేవుడు అంటే ఏంటా ఇట్లా చెప్తున్నాడు అనుకున్నాను నేను. గుట్ట మీద దేవుడు అదే కాస్మిక్ వ్యాలీ. గుట్ట అంటే అదే కాస్మిక్ వ్యాలీ, భూతల స్వర్గం అని చెప్పినారు సార్. ఒక కొత్త బంగారు లోకం అది, న్యూ ఎనర్జీ బేస్ అది. ఇప్పటి వరకు ఒక ఓల్డ్ ఎనర్జీలో ఉన్న వాళ్ళంతా అక్కడికి వచ్చినప్పుడు న్యూ ఎనర్జీలోకి వస్తారు. ఆ లైఫ్ ఎక్స్టెన్షన్ అవుతుంది వాళ్ళకి. ఇంకా కొన్ని రోజులు మనం తిరిగి హాయిగా అన్ని పనులు చేసుకోగలుగుతాం. ఏది ధ్యాన ప్రచారము, ధ్యానము అన్నీ చేసుకోగలుగుతాం, అందరికీ ఉపయోగపడగలుగుతాం. కాబట్టి అక్కడికి వచ్చారంటే మన ఆత్మశక్తి ఎన్నో రెట్లుగా పెరుగుతుందన్నమాట. ఎందుకంటే అప్పటి వరకు నిద్రపోతున్న ఆత్మని ధ్యానం ద్వారా మేలుకొల్పాము. మేలుకొల్పి మనసుని పక్కకు నెట్టేసి ధ్యానం ఆత్మని రేజ్ చేసి మన ఆత్మశక్తితోని మనము ప్రతి చోట కూడా ధ్యాన ప్రచారము చేసుకుంటూ వచ్చాము ఇప్పటి వరకు. అప్పుడు అంతా తిరిగాము ధ్యాన ప్రచారం కోసం, గల్లీ గల్లీ, ఊరు ఊరు. నేనైతే 1,00,000కు పైగా, లక్షల్లోనే చెప్పాను నేను ధ్యానం. అంతమందికి ధ్యానం చెప్పాను. స్కూళ్ళు, కాలేజీలు ఏవి వదల్లా, డాక్టర్లకి, అందరికీ, ప్రతి గ్రామాల్లో కూడా 250 గ్రామాలు తిరిగా. ఒక 6 లక్షల పాంప్లెట్లు పంచాను గ్రామాలు తిరిగి. అట్లా మొత్తం చేసినా కూడా ఇంకా ఎంతో ఇప్పుడు అలా పెట్టేసి, ఎందుకంటే పత్రిగారు అందరూ ఆశ్రమాలు పెట్టాక ఇప్పుడు బయటకు వస్తున్నారు చాలామంది, ఇతర సంస్థలు కానీ ఏవైనా అందరూ ఆశ్రమాలు పెట్టి ఫస్ట్, తర్వాత ఇప్పుడు బయటకు వచ్చి ధ్యానం గురించి చెప్తున్నారు. కానీ పత్రిగారు మొత్తం తిప్పి అందరినీ ఇప్పుడు ఆశ్రమాలు ఏర్పరుస్తున్నారు. ఇంకోటి ఏంటంటే అప్పుడంతా తిరిగాం, ఇప్పుడు ఎవరికి తిరగటానికి ఏమీ లేకుండా హాయిగా పిఎంసీలోనే ప్రచారం అయిపోతుంది చక్కగా. పిఎంసీకి కూడా ఒకసారి క్లాప్స్ కొడదాం. ఎందుకంటే పత్రిగారు నాకు 18-20 ఏళ్ల క్రితమే చెప్పారు, మేడం మనకు ఒక టీవీ ఛానల్ వస్తుంది అని చెప్పారు. అది ఇప్పుడు అర్థమైంది, ఇప్పుడు వచ్చింది కాబట్టి మంచిగా కరోనా టైంలో ఇంట్లో కూర్చొని చక్కగా అందరూ చూడగలిగారు. లేకపోతే ఎప్పుడూ ఉద్యోగం వ్యాపారం అని హడావిడిగా ఉంటారు, చూడరు. కానీ ఆ కరోనా టైంలో ఇంట్లో ఉండాల్సి వచ్చింది అందరికీ. ఆ టైంలోనే పిఎంసి వచ్చింది అన్నమాట. ఆ టైంలో ఆయన అంటే ఏది కూడా సారు 20 ఏళ్ళ ముందుగా విజన్ చూస్తూ ఉంటారు ఆయన, 20 సంవత్సరాల ముందే. ఎందుకంటే నాకు చాలా విషయాలు చెప్పేవారు. నేను ఎక్కువ సారు పక్కన తిరిగాను. ఏ ఊరు వెళ్తే ఆ ఊరికి వెళ్ళటం, ఆయన మాటలు వినటం. నేను ఎప్పటికప్పుడు నన్ను అడిగేవారు, ఎలా ఉంది ఇవాళ క్లాసు అంటే, సార్ ఇవాళ కొత్త మాటలు వచ్చాయి సార్, ఇవాళ కొత్తగా వచ్చాయి మీ నోటి నుంచి అని చెప్పి ఎప్పటికప్పుడు నేను చెప్తా ఉంటే, ఆయన క్యాసెట్లు వస్తే కూడా ఆ క్యాసెట్లన్నీ కూడా అడిగేవారు, ఎలా ఉంది అని. కానీ ప్రతిసారి ప్రతి క్యాసెట్ రిలీజ్ చేశాక అడిగేవారు, ప్రతి ఒక్కటి అడిగేవారు. ఆ నోటి నుంచి ఒక మాట వస్తే ఆయన ఎంత సంతోషపడేవారు, చాలా బాగుంది సార్ అని. ఒకసారి గౌతమ్ బుద్ధుడు క్యాసెట్ వచ్చింది, ఎలా ఉంది గౌతమ్ బుద్ధుడు విన్నావా మేడం అంటే, విన్నాను సార్ అని. అంటే గౌతమ్ బుద్ధుడు క్యాసెట్లో ఎలా ఉందంటే, చాలా బాగుంది సార్ అంటే, ఎవరు మాట్లాడారని అడిగారు. గౌతమ్ బుద్ధుడే స్వయంగా మాట్లాడాడు సార్ దాంట్లో అని చెప్పిన. అంటే ఈ తాడేని కూడా ఎంతో పరీక్షలు పెట్టి ఆయన సర్టిఫై చేసిందనమాట. నాకేంటంటే నేను తాడే ఉన్నదని చెప్పి ఎవరికి ఉద్యోగాల వ్యాపారాలను నేను చూడను, అట్లాంటి ఏ పనులు చేయను. నేను కేవలం నా వర్క్ ఏదో నా వర్క్ కోసమే, నాకు కనపడిన దాన్ని, భవిష్యత్తు కనపడేది, ఆ ప్రణాళిక, వాటి గురించే అవి వస్తాయి, అవే ఆలోచన చేస్తాను అన్నమాట. ఇంక దాన్ని దేనికి అది ఉన్నదనే ధ్యాస కూడా ఉండదు అసలు. అది చెప్తున్నాను కాబట్టి క్లాసులో చెప్పడమే. అయితే ఆ విధంగా ప్రతిదాన్ని కూడా ముందే సార్ ఏదన్నా చెప్తే ముందే దాన్ని రెడీ చేసేదాన్ని. ఎందుకంటే జిల్లాలో ఒక 50 సార్లు అంటే అందరికీ ఫోన్ చేశాను, ఎన్నిసార్లు చేశానో. ఎందుకంటే పత్రిగారు అర్జెంటుగా పిరమిడ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో వాటి బయోడేటా పెట్టి నెట్లో పెట్టమని చెప్పారు. ఒకసారి వాళ్ళు ఎన్నిసార్లు చెప్పినా పిల్లలు వాళ్ళు చెప్పినా కానీ ఫోన్ చేస్తే ఎవరు పంపలేదంట. అప్పుడు వాళ్ళు నాకు
నాకు చెప్పారనమాట. చెప్పినప్పుడు మేడం మీరైతే ఇది చేస్తారని చెప్పి మాకు తెలిసింది, మీరు చేస్తారని చెప్పి అడిగారు. అప్పుడు నేను ఓకే చెప్పేసి అప్పుడు ఇల్లందు నుంచి నాగేశ్వరరావు గారు ఉన్నారు కదా, ఆయన వచ్చారు. వస్తేనే సార్ మీరు వెళ్ళి జిల్లా మొత్తం తిరిగి ఆయనకి కొంత డబ్బు ఇచ్చి మీరు అక్కడ పోయి ఫోటోలు తీయించండి, మొత్తం తిరిగి ఫోటోలు తీపిచ్చి ఆ బయోడేటా తీసుకోండి అని ఏమేమి రాయాలనేది నేను పేపర్ మీద రాసిచ్చాను. అవంతా తీసుకోండి, అవన్నీ నింపుకొని రండి. వస్తే తర్వాత నేను ఖమ్మంలో వరకు నేను చూసుకుంటాను ఈ లోకల్ పోయి అని చెప్పాను. కానీ ఆయనే తొందరగా 2 రోజుల్లో తిరిగి వచ్చాడు. నాకే ఖమ్మంలో తిరగటం లేట్ అయింది పనుల వల్ల. అట్లా నేను చూసుకొని మొత్తం ఒక 175 పిరమిడ్లు మాత్రం నెట్లో పట్టగలిగా, 175. ఇంకా తర్వాత కొంతమంది చెప్పాను, వాళ్ళు పెట్టారో లేదో నేను చూడలేదు. పాల్వంచ శ్రీనివాస్గా ఎవరికో చెప్పాను నేను, మిగతాయి పెట్టండి అని బయోడేటాతోని. అయితే ప్రతి 175 పిరమిడ్లు మాత్రం పెట్టించాను అన్నమాట. అప్పుడు నేను బయటికి వెళ్ళి కంప్యూటర్ సెంటర్లో కూర్చొని అన్నీ అప్లోడ్ చేశాం. అయితే అవి పెట్టిన తర్వాత పంపిస్తే పిరమిడ్ ఎవ్రీవేర్ చూస్తే మీకు కనపడతాయి దాంట్లో. అప్పుడు అవి చూశాక మిగతా వాళ్ళు చూసి అప్పుడు పెట్టారనమాట. కొంత మెల్లమెల్లగా పెట్టడం మొదలుపెట్టారు. పత్రికారు అనేవారు ఏదైనా కూడా ఖమ్మం జిల్లా నుంచే మొదలవుతుంది ఏ పనైనా అని చెప్పేవారు. మరి ఇంకో విషయం ఏంటంటే అన్ని జిల్లాలు రైలు పెట్టెలు అయితే ఖమ్మం జిల్లా ఇంజన్ అని చెప్పేవారు, రైలు ఇంజన్ అని చెప్పేవారు. నేను ధ్యానంలోకి వచ్చిన కొత్తలో నక్షత్రలోక వాసులు ఖమ్మం జిల్లాలో ఉన్నారు అని నాకు వచ్చింది విజన్. ఖమ్మం జిల్లాలో ఉన్నారు అంటే అప్పుడు నేను ఎక్కడున్నారు, ఎవరు రావాలి ఇక్కడ, ఇంకా ఎవరు ముందుకు రావాలి, నక్షత్రలోక వాసులు ఉన్నారా, రాలేదే నా ముందుకి అని చెప్పి ఎదురు చూశాను. కానీ ఇప్పుడు అక్కడ చూస్తే కాస్మిక్ వ్యాలీలో నక్షత్రలోక వాసులు, తయ్యూబాలోక వాసులు, ఆండ్రోమెలా గెలాక్సీ, కాంతిలోక వాసులు, ఇట్లా రకరకాలుగా ఎంతోమంది మాస్టర్లు అక్కడ ఇప్పుడు ప్రస్తుతము 3 కోట్ల మంది హాస్టల్ మాస్టర్స్ ఉన్నారు ప్రస్తుతం. ఇప్పుడు ఆ పిరమిడ్ తులసి పిరమిడ్ అయిపోయిన తర్వాత, తులసి అంటే ఒక పవిత్రత, అందరూ పూజలు చేసేవాళ్ళు, ఆడవాళ్ళంతా ఇంట్లో పెట్టుకొని ఇంటికి ఎదురుగా పెట్టుకొని ఆ పూజలు చేసేవాళ్ళు బాగా. కానీ ఇక్కడ తులసి పేరు పెట్టారు. ఎందుకు పెట్టారు తులసి అని అనుకున్నాను నేను. నాతోని శ్రీచక్రం పెట్టించారు, ఆ తులసి కోట కట్టించారు, అన్నీ చేశారు. అసలు ఈ తులసి పేరు ఎందుకు పెట్టారు అనుకున్నా. అప్పుడు మాస్టర్స్ చెప్పారు తులసి అంటే భూమికి ఆక్సిజన్ ఇవ్వటానికి. ఎందుకంటే తులసి మొక్కలు వేయండి ఆక్సిజన్ బాగా వస్తుంది మనకని కూడా చెప్తూ ఉంటారు బయట. అయితే ఆ తులసి అనేది ఎనర్జీ భూమాతకి ఆక్సిజన్ ఇస్తుంది అని చెప్పి మాస్టర్లు చెప్పారు. ఇది ఒక్క ఖమ్మం జిల్లాకో లేకపోతే ఇతర జిల్లాలకో రాష్ట్రాలకో కాదు, భూమి మొత్తాన్ని కూడా పరిపాలిస్తుందని చెప్పారు. అందుకే బాబా లాంటి వాళ్ళంతా వచ్చి అక్కడ ఉన్నారు. మహాతార్ బాబాజీ రూలర్, అయిన భూమిని కాపాడే వాళ్ళు మెయిన్ రూలర్ ఆయన అక్కడ వచ్చేసి చెప్పారు నాకు, మేడం ఇక్కడ నేను ఈ గుహలో వచ్చి ఉన్నాను. ఆ గుహ ఏంటంటే కనీసం ఎవ్వరూ ఓపెన్ చేయలేదు. ఆయన చెప్పిన ప్లేసు ఎవ్వరూ ఓపెన్ చేయలేదు, మొత్తం మూసుకొని ఉంది. ఒక పుట్టలాగా ఉండింది, చెట్లు బాకున్నాయి, ఎవ్వరూ కూడా దాన్ని ముట్టుకోలేదన్నమాట. అసలు వాడలేదు, అది మొత్తం కూడా అట్లనే ఉండింది. అది ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నదో తెలియదు, ఏర్పడినప్పుడు భూమి పెట్టినప్పుడు ఎప్పుడుందో. అయితే అక్కడ ఉన్నాను నేనని చెప్పాడు ఆయన. అప్పుడు అది ఓపెన్ చేసి చెప్పినాక అక్కడ ఇప్పటికి కూడా ఆయన ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి మాకు ఈ ఇబ్బంది ఉంది, ఇట్లా ఉంది, అలా ఉంది అని అక్కడ కూర్చుంటే చాలు ధ్యానంలో ఆయన రిప్లై ఇస్తున్నాడు, వాళ్ళకి రెమెడీ ఇచ్చేస్తున్నాడు అన్నమాట వెంటనే. అట్లా ఎంతోమందికి అనుభవాలు ఉన్నాయి అక్కడ. వెంటనే వాళ్ళ జీవితం మారిపోయింది కూడా అక్కడ ఉంటుంది. అక్కడ ఎన్నో అనుభవాలు రోజు మేము వింటూ ఉంటాం అందరి నుంచి. అయితే ఇప్పుడు కూడా నార్త్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా ఇందాక నేను ఇట్లా వస్తున్నానని తెలిసి ఆమె ఇప్పుడు వెళ్తారంట, ఈ సాయంత్రము ట్రైన్ ఫ్లైట్కి వెళ్తారంట. ఆమెకి వాళ్ళు ఏంటంటే ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్గా వేసుకొని వస్తారు, కార్లు వేసుకొని, 2 కార్లు వేసుకొని. అయితే మళ్ళీ ఆమెకు వచ్చిందనమాట, రెడీగా వచ్చింది, నేను ఇట్లా వెళ్ళాలి అని చెప్పి వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. నేను ఎంత ఆనందపడ్డాను, ఏడుస్తుంది ఆవిడ చెప్పి. ప్రతి ఒక్కళ్ళు అంతే, వస్తారు, ఉంటారు, 4 రోజులు, వారమో లేకపోతే 40 రోజులు ఉంటారు.
4 రోజులున్నా కూడా వెళ్ళేటప్పుడు ఏడ్చుతూ వెళ్తారు. ఎందుకు అంటే నేను ఇలాంటి వాతావరణాన్ని ఉండి వెళ్ళాలి అంటే వాటికి చాలా బాధేస్తుంది అని ఏడ్చేస్తుంది ఆమె కూడా, చెప్పి హిందీలో చెప్పి ఏడుస్తుంది. ఎందుకంటే నాకు మాస్టర్లు ఎప్పుడో స్టార్టింగ్లోనే మీరు హిందీ నేర్చుకోవాలి మేడం అన్నారు 1 ఇయర్ అయ్యాక. అక్కడ 2015 జనవరి 28 కొన్నాము, జూన్లో స్టార్ట్ చేసా పని అక్కడ 2015లో. ఇప్పటికి 9 ఏళ్ళు అయిపోయింది. అయితే అక్కడ చెప్పారు మాస్టర్లు 1 ఇయర్ అయిన తర్వాత మేడం మీరు హిందీ నేర్చుకోవాలి అర్జెంటుగా అన్నారు. నేను అనుకున్నా నేను ఇప్పుడు హిందీ ఏం నేర్చుకోవాలి, ఎందుకు అర్జెంటుగా, ఏంటంటే హిందీ వాళ్ళు వస్తారని చెప్పారు. హిందీ వాళ్ళు ఎందుకు వస్తారు ఇక్కడికి, అంతా తెలుగు వాళ్ళు కదా ఇక్కడ అంతా ఉన్నాము, తెలుగు వాళ్ళు వస్తారు, హిందీ వాళ్ళు ఎందుకు వస్తారు అనుకున్నాను నేను. కానీ మొత్తం హిందీ వాళ్ళే వస్తున్నారు, టోటల్గా హిందీ వాళ్ళే వస్తున్నారు అక్కడ. ఎప్పుడు వాళ్ళే బాంబే నుంచి అయితే ప్రతి నెల కనీసం 10 నుంచి 20 మంది ఉంటారనమాట, ప్రతి నెల వస్తూనే ఉంటారు. అట్లా అన్ని ప్లేసులు కలకత్తా అన్ని చోట్ల నుంచి వస్తూ ఉన్నారు. అయితే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా అక్కడ అనుభూతి చెందిపోతున్నారు, ప్రతి ఒక్కళ్ళు అనమాట. అది ఎంత ఎనర్జీ ఉంది అని చెప్పేసి ఇవాళ ఒక ఆమె ఫోన్ చేసింది హైదరాబాద్ నుంచి, చాలామంది చేస్తున్నారు ఇవాళ కూడా హైదరాబాద్ నుంచి. అయితే ఒక ఆవిడ ఏమన్నదంటే వస్తుంటే నేను చిన్నపిల్లల్ని తీసుకురావద్దు అని చెప్పాను. చెప్తే ఎంత బాబు మీరు బాబు కూడా వస్తాడని అంటే ఎంత అంటే 1 ఇయర్ అన్నది. 1 ఇయర్ బేబీలను తీసుకురావద్దండి, చాలా ఎక్కువ ఎనర్జీ ఉంటుంది ఇక్కడ, మీరు వాళ్ళు తట్టుకోలేరు, వద్దని చెప్పేశారనమాట. అయితే అయ్యో మేము చూడలేకపోతున్నాం ఎలా అని బాధపడుతుంది. అప్పుడు ఒకళ్ళుండి ఒకళ్ళు రండి పట్టుకొని అంటే చాలా పాలు తాగే పిల్లోడండి చిన్న అంటే ఇంకా అట్లయితే మీరు ఇప్పుడే రావద్దని చెప్పాను అనమాట ఆమెకి. రావద్దు, కొన్ని రోజులు ఉండండి, కనీసం 2-3 ఏళ్ళన్నా రానివ్వండి, ఇప్పుడే తట్టుకోలేరు అంత చిన్నపిల్లలని చెప్పాను. ఎందుకంటే అంత హయ్యర్ ఎనర్జీ ఉంది. మెగా పిరమిడ్ ఒక ఎసెన్షియల్ పిరమిడ్ అనమాట. దాంట్లో కూర్చుంటేనే ఎసెన్షియల్ పొందే విధంగా. ఎందుకంటే నాకు మాస్టర్స్ కానీ పత్రికారి నుంచి కానీ వచ్చిన సందేశాలు ఏంటంటే దాంట్లో కూర్చొని ధ్యానం చేస్తే చాలు, తయారైన తర్వాత వెంటనే అసెన్షన్ పొందుతారు వాళ్ళు. అసెన్షన్ అంటే నాకు తెలియదు, ఇక్కడ ఎవరైనా బుక్ చదివారు? అసెన్షన్ బుక్ చదివారు ఎవరైనా? ఎవరు చదవలేదా? అసెన్షన్ అంటే పత్రికారు ఒకసారి మీటింగ్లో చెప్పారు, భౌతిక శరీరంతో వెళ్ళిపోవటం, పంచభూతాల్లో కలిసిపోవటం అని చెప్పారు. కాబట్టి అది ఎలా ఏంటి నాకు తెలీదు, నేను చదవలేదు, కానీ పత్రికారు నాకు అదే చెప్పారు. అక్కడ ఆదిశంకరాచార్యుడు అలాగే వెళ్ళాడంట, ఆయన సార్ చెప్పారు పత్రికారు. అందుకే అక్కడ ఆదిశంకరాచార్య పీఠం కూడా వచ్చింది. అట్లా ఆ పీఠం వచ్చాకనే కాశీలో పెద్ద ఆదిశంకరాచార్యుని పెట్టారు. అయితే అట్లా అన్నీ కూడా రకరకాలుగా అక్కడ శక్తిపీఠాలు రావటము, 25 శక్తిపీఠాలు. ఈ మధ్యనే శివలింగం వచ్చింది. ఇప్పుడు దానికోసం ఒక పీఠం మేము తయారు చేస్తున్నాం. అది అయింది 1,40,000 కానీ దానికి ఒక 6-7 లక్షలు పీఠానికే అవుతుంది. అలా జరుగుతుంది అన్నమాట అక్కడ. అయితే ఈ తులసి మెగా పిరమిడ్ కోసం, ఈ తులసి మెగా పిరమిడ్ అనేది 160/160 11 కోట్లు అవుతుందని మాస్టర్లు చెప్పారు. ఇప్పటివరకు మేము 3 కోట్ల వరకు దానికి ఖర్చు పెట్టాం. అయితే ఇప్పటి వరకు కాస్మిక్ వ్యాలీలో జరిగేవన్నీ ఇద్దరము సొంత డబ్బులతోనే చేసాం, కొన్ని కోట్లు పెట్టేశాం. ఎవరిని ఇంతవరకు అడగలే, ఇంటికి వచ్చి కూడా ఖమ్మం జిల్లా కానీ ఎక్కడ కానీ ఎవరిని అడగలే. అయితే ఇప్పుడు పిరమిడ్ కట్టడానికి మా దగ్గర అంటే ఇప్పటికే ఇస్తున్నాం మేము, కాకపోతే 1 లక్ష 2 లక్షలు అట్లా ఇస్తున్నాం. మరి పిరమిడ్ కట్టడానికి అందరినీ భాగస్థులు చేయమని చెప్పారు పత్రికారు. అందుకోసం ప్రతి ఒక్కరిని అడిగి ఈ పిరమిడ్ మేము భాగం ఉన్నాము అనే విధంగా ఇప్పటి వరకు కూడా చాలామంది అక్కడ ధ్యానం చేసి వాళ్ళంతటా వాళ్ళు ఇన్స్పైర్ అవుతున్నారు అక్కడ. కాబట్టి మీ అందరినీ కూడా అక్కడికి ఆహ్వానిస్తున్నాం, అందరు రండి, చూడండి. అక్కడ ఆ పిరమిడ్లో కూర్చొని మీరు ఆ తులసి మెగా పిరమిడ్లో దాని ఎనర్జీని గమనించండి. ఆ తర్వాత మీకు తోచింది ఆ పిరమిడ్ కోసం ఇవ్వండి, మీకు నచ్చింది, మీ ఆత్మకు నచ్చింది మీరు అక్కడ పిరమిడ్కి ఇవ్వండి. ఆ పిరమిడ్ కోసం, ఎందుకంటే
మాస్టర్స్ చెప్పారు, ఆ పిరమిడ్ అవ్వటంతోనే భూమి మొత్తం పాజిటివ్గా అయిపోతుందని చెప్పారు. హింస పోయి అహింస మార్గంలోకి వస్తుంది. దాన్ని నెక్స్ట్ ఇయర్ నేను ఒక సంకల్పం చేశానండి. నెక్స్ట్ ఇయర్ 2025 నవంబర్ 11 దాన్ని ప్రారంభోత్సవం చేయాలి. మీ అందరు కూడా రావాలి ఆ ప్రారంభోత్సవానికి. నెక్స్ట్ ఇయర్ అవ్వాలి, అది అంతే అవుతుంది. కాబట్టి ఆ దీక్షతోనే మేము దానికి కోసం చేస్తున్నాము. మన అందరం కూడా దాంట్లో పాలు పంచుకుంటే మన చేత అయింది మనమే, ఎవరు ఎంత అంతా కాదు, ఎంతో కొంత మీకు నచ్చింది మీరు దానికోసం ధ్యానం చేయండి, చూడండి, దానికోసం చేయండి. పాంప్లెట్ ఇవ్వండి అమ్మ, అందరికీ ఇచ్చారా? దాంట్లో QR కోడ్ కూడా ఉంది, దాని ద్వారా కూడా పంపించవచ్చు మీరు అక్కడ. ఎందుకంటే అక్కడ ప్రతి శక్తిపీఠం ఒక్కొక్క ఎనర్జీతోనే నిండి ఉన్నది. అది గమనిస్తే బాగుంటుంది. వారం రోజులు 10 రోజులు ఉండి అక్కడ ప్రతి శక్తిపీఠం మీద కనీసం 2-3 గంటలు లేకపోతే ఒక పూట అట్లా ఉండేటట్టుగా మీరు ధ్యానం చేయండి. మీ ఉన్నత చైతన్యము శక్తిని మీరే గమనించుకుంటారు. అంతకుముందు ఎలా ఉన్నాను నేను, ఇప్పుడు ఎలా ఉన్నాను అనేది గమనించుకుంటూ ఉంటాం. ఏమండి, అక్కడికి వచ్చే వాళ్ళందరికీ కూడా ప్రతి పని చేస్తున్నామంటే ఆ శక్తితోనే, ఆ ఆత్మశక్తితోనే అన్ని పనులు చేయగలుగుతున్నాం అన్నమాట. ఓకేనా? ఓకే అండి, నేను చాలా ఎక్కువ మాట్లాడానా? చాలాసేపు ఎక్కువ మాట్లాడలేదు మేడం, చక్కగా తక్కువే మాట్లాడారు. థ్యాంక్ యూ మేడం.